ఇప్పుడు ఏంటంటే ఓటు వేయకుండా ఉండడానికి డబ్బులు ఇస్తున్నారు. ఓటు వేయకుండా ఉండడానికి డబ్బులు ఇస్తున్నారు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎవడికి ఓటు వేస్తాడో తెలియదు. మనం కూడా చెప్తున్నాం కదా, ఇచ్చిన డబ్బులు తీసేసుకోండి, మీరు ఓటు మాత్రం మాకు వేయండి అని. ఆ తేడా రాకుండా అసలు బూత్లోకి వెళ్లకుండా ఉండడానికి. ఇదివరకు హైదరాబాద్లో జరుగుతున్న ఎన్నికలు చూశారు కదా, 40%, 45%, 42% ఇలాగా. అది చేయడానికి ప్లానింగ్ జరిగింది ఆల్రెడీ. నిన్న కొన్ని ప్రాంతాల్లో వెళ్ళిన తర్వాత వాళ్ళతో అడిగి తీసుకుందామని ట్రై చేసాం వాయిస్, కానీ వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పోలింగ్ బూత్కి వెళ్ళకూడదు. ఇదివరకు అయితే ఓటు వేసాడో లేదో తెలియదు కదా, కానీ పోలింగ్ బూత్కి వెళ్ళాడో లేదో తెలుస్తుంది కదా పైనుంచి. నేను డబ్బులు తీసుకున్నాను ఇవాళ దూరంపూడి చంద్రశేఖర్ నుంచి 2,000, అలాగే మొత్తం రాష్ట్రం అంతా వైసీపీ ఎత్తుగడ తీసుకున్న ఓటుకి. నా ఓటుకి వేయడానికి కాదు, ఓటు వేయకుండా ఉండడానికి. దీన్ని ఎలాగ నిరోధించాలి? ఆ పథకాలన్నీ ఆపేస్తారా? ఓటు వేయని వాళ్ళకి పథకాలు ఇవ్వమంటారా? తర్వాత ఓటు వేయని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వనంటారా? తర్వాత ఓటు వేయని వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వనంటారా? ఏదో ఒకటి పెట్టకపోతే, ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తేనే డెమోక్రసీ బతుకుతుంది. ఎక్కడైనా 90-96% ఓటింగ్ పడిందంటే అక్కడ ప్రజల అభిప్రాయం పైకి తెలుస్తుంది. 60% ప్రజల్లో దాంట్లో సగం అంటే 30% వస్తే మనం గెలిచేస్తున్నాం 31%తో. అంటే మిగతా 69% మనతో లేరు. కానీ మెజారిటీ రూల్స్ అంటారు కదా, మైనారిటీస్ రూలింగ్ హియర్. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దట్ mandatory voting should be made mandatory. If necessary, bring a law, an emergent law for the entire country. So, or whatever it is, I don't know. You have to make sure that if you don't give the vote, then you have to give a proper explanation what has happened. అదేదో పెట్టాలి, ఎందుకంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు ఏంటంటే డబ్బులు తీసుకోపోతే మనం ఓటు వేయడం లేదు తెలుస్తుంది కాబట్టి ఇబ్బంది పడతారు. డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదా అంటే మనకు తెలీదు. రాకపోతే డబ్బులు తీసుకెళ్లి, ఇదివరకు బ్యాలెట్ బాక్స్ అయితే ఇచ్చిన డబ్బులు తిరిగి ద్వారంపూడికి ఇచ్చేవచ్చు. ఇది బ్యాలెట్ బాక్స్ కాదు కదా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మనం ఏదో చేయాలి దీని గురించి.